కడప, కర్నూలు జిల్లాల్లో పోలింగ్ వేళ జరిగిన గొడవల్లో పోలీసుల పాత్ర ఉంటే తప్పనిసరిగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్ని పరిశీలించిన డీఐజీ సిబ్బందికి తగు సూచనలు చేశారు. కర్నూలు, కడప జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగినా ఎన్నికలు ప్రశాంతంగానే సాగుతున్నాయంటున్న కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిని డీఐజీ విజయరావు గారు పరిశీలించారు. ప్రస్తుతం ఆయన జమ్మలమడుగు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, సమస్యాత్మక ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి దానిపైన ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని. సార్ చెప్పండి, మీరు జమ్మలమడుగు ప్రాంతంలో తిరుగుతున్నారు, ఎట్లా ఉంది, శాంతి భద్రతల సమస్య ఏమైనా తలెత్తిందా, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పటివరకు కడప జిల్లాలో కానీ లేదా నంద్యాలలో కానీ కర్నూలులో కానీ అన్నమయ్యలో కానీ పోలింగ్ వరకు ప్రశాంతంగానే జరుగుతుంది. అక్కడక్కడ చిన్నపాటి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా పోలింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది. సో కొంతమంది యూత్ అక్కడెక్కడ కాస్త ఆవేశాలకి కోపతాపాలకి పోయినప్పటికీ ఓవరాల్గా రేంజ్లో మన కర్నూలు రేంజ్లో అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అదేవిధంగా మేము జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీరు గమనిస్తే మహిళలు అలాగే చాలామంది సీనియర్ సిటిజన్స్ వారందరూ కూడా క్యూ లైన్లో ఎంతో క్రమశిక్షణతో నిలబడి వారు ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఎస్పీ కడప క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు అన్నిని. అండ్ ఎక్కడైతే ఇష్యూస్ జరిగినాయో ప్రతి దాని మీద కూడా మేము కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు పోలింగ్ కేంద్రాల్లో అని కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపించడం చేస్తుంది. యాక్చువల్గా మనం సెంట్రల్ ఫోర్సెస్ అన్ని చోట్ల కూడా అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో పెట్టాము. అయినప్పటికీ కూడా క్యూ లైన్ మెయింటైన్ చేసేటప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి, అలాగే మన స్టేట్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని చోట్ల ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆ ఇష్యూస్ జరిగేటప్పుడు వాటి మీద మనము క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మన సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైము ఎట్లాంటి అఫెన్సెస్కి పాల్పడితే ఆ వ్యక్తుల మీద కూడా కన్సర్న్ పర్సన్స్ మీద కూడా మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అంటే కేసెస్ నమోదు చేసి వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు నంద్యాల చెప్పారు, ఆ నంద్యాలలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కారు గ్లాసు ఒకటి డ్యామేజ్ చేశారు. ఆ డ్యామేజ్ చేసిన పర్సన్స్ మీద మేము కేసు ఖచ్చితంగా నమోదు చేస్తాము. అందులో ప్రొవోకేటివ్గా ఎవరైనా ఉన్నారా అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూని కూడా మేము జీడీ ఎంట్రీ చేస్తున్నాము. లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేము కేసెస్ కూడా నమోదు చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ కూడా రెగ్యులర్గా అలాగే మేము మా సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా తెలియజేస్తున్నాం. ఓవరాల్గా చెప్పేది ఏమంటే ప్రజలందరూ కూడా సహకరించాలి. ఒక క్రమ పద్ధతిలో ఒక డిసిప్లైన్గా అందరూ కూడా వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లాల్సిందిగా ఈ సెంట్రల్ ఫోర్సెస్కి రాష్ట్ర పోలీసులకి కూడా ప్రజలందరూ సహకరించి మీ ఓటు హక్కును ఒక ప్రశాంతమైన స్వేచ్ఛ వాతావరణంలో మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు గారు చెప్తున్నటువంటి మాట. కొన్ని కర్నూలు అదేవిధంగా కడప జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగినాయి తప్పితే పోలీసులు ఉన్న సమయంలో కూడా ఇలాంటి గొడవలు జరిగినాయో వారందరిపైన కేసులు నమోదు చేస్తాం. దీనికి సహకరించినటువంటి పోలీసులపైన బాధ్యులు చేసి వారిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామనే అభిప్రాయం వ్యక్తం చేస్తాను. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఐజీ విజయరావు గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో మురళి, ఈటీవీ న్యూస్, జమ్మలమడుగు. వాతావరణం చల్లబడడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరుతున్నారు. కృష్ణా జిల్లా ఎనికేపాడులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వందలాదిగా క్యూ లైన్లో ఓటర్లు వేచి ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా అప్పటి వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సాయంత్రం 5 గంటలకు కూడా ఓటర్ల ఉధృతి తగ్గలేదు. సాయంత్రానికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బార్లు తీరి కనిపిస్తున్నారు.